ఒమ్ములే క్లీనింగ్ అయిపోగానే తీస్తా. ఓకే ఓకే తల్లి. ఓకే మనకి క్లీనింగ్. చరణ్ బర్త్డే రాక్సీ టుమారో చరణ్ బర్త్డే. తీస్తా తల్లి, క్లీనింగ్ అయిపోగానే తీస్తా. సిచ్చే ఓకే. చూసారు కదా, క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్ ఇన్ అమెరికా. సో క్లీనింగ్ ముందు ఇల్లు అయితే ఇలా ఉంది. క్లీనర్స్ ఆల్రెడీ వచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేసేసినారు. ఇట్స్ బిన్ 2 months నేనే చేసుకుంటున్నా, క్లీనర్స్ని పిలవట్లేదు. బట్ ఇప్పుడైతే ఎందుకు క్లీనర్స్ని పిలిచామంటే చెరీ బర్త్డే అంటే మా కన్నయ్య 4th బర్త్డే. మా చెరీ పుట్టినరోజు అంటే మాకైతే పెద్ద పండగ. శశి నాకు అన్ని పండగలకు ఎంత హడావుడి చేస్తామో దీనికి డబల్ హడావుడి చేస్తాం. వాళ్ళు ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు, బాయ్ చెప్తున్నారు నాకు. పాపం చాలా మంచిగా చేస్తారు. మొత్తం బూజులు దులిపి, బాత్రూమ్స్ కడిగి, ఇల్లంతా తూడ్చి సోఫాలన్నీ జరిపి తూడ్చి, గరాజ్ మొత్తం తూడ్చినారు. గరాజ్లో ఆ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కదా, అవి పోవట్లేదు. నేను కూడా ట్రై చేసినాను, ఎందుకో తెలీదు. బట్ ముందైతే చాలా మట్టి ఉండే, అదంతా క్లీన్ చేసేసినారు. మా చిన్న బయటికి వెళ్ళి వస్తున్నాడు. ఎక్కడికో నేనే ఏదో తెమ్మంటే, బెలూన్స్ ఏవో తెమ్మంటే వెళ్ళినాడు. సో అట్లా వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. సో అది సంగతి. చెర్రీ పుట్టినరోజు అంటే మాకైతే చాలా పెద్ద పండగ. బికాస్ చెర్రీ పుట్టినప్పుడు మేమైతే హ్యాపీనెస్తో కంటే ఎక్కువ బాధతో ఉన్నాం. అప్పుడు మేము ఒకటే డిసైడ్ అయినాం, వాడి బర్త్డే ప్రతి బర్త్డే మేము అంతకంత డబల్ ఎంజాయ్ చేయాలి మేము ఉన్నన్ని రోజులు అని నేనైతే అనుకున్నా. సో వాళ్ళు వెళ్ళాక ఇల్లు అయితే ఇంత క్లీన్గా ఉంది. సో పండగలు అన్నిటికీ ఎట్లా క్లీన్ చేసుకుంటాం, మా కన్నయ్య బర్త్డే ముందు కూడా అంతే. ఎవరైనా బర్త్డే తర్వాత గెస్ట్లు అందరూ వచ్చి వెళ్తారు కదా, అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న నేను నో చెప్తా. నాకు అప్పుడు డర్టీ అయినా ఏం కాదు, నేను మళ్ళీ చేసుకుంటా. బట్ నాకైతే మా కన్నయ్య బర్త్డే ముందు ఇల్లంతా క్లీన్ చేయాలి. ఒక పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అట్లనే చేసుకోవాలి. ఈసారి మాత్రం ఒక చిన్న చేంజ్. ఎప్పుడులాగా పార్టీ హాల్స్లో అలా చేయట్లేదు. మా చెర్రీ ఫ్రెండ్స్, మా చెర్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళనే మేము ఇన్వైట్ చేస్తున్నాం బర్త్డేకి. బికాజ్ వాడెవరైతే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు, ఎంగేజ్ చేస్తారు, అలవాటు చేసుకున్నారు, వాడిని ఎవరు ఎక్కువ మంచిగా చూసుకుంటారు, అప్పుడప్పుడు తీసుకెళ్ళి అట్లా వాడు ఎక్కువ అలవాటు పడ్డ వాళ్ళని వాడు చెప్పిన లిస్ట్ అవుటే మేము ఈసారి కాల్ చేసినాం. ఈసారి అన్ని చెర్రీ ఇష్టమే. వాడి డ్రెస్ కానీ, వాడి షూస్ కానీ, వాడి బర్త్డే లిస్ట్ కానీ, గెస్ట్ ఇన్విటేషన్ కానీ అన్ని వాడి థీమ్తో సహా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈసారి మొత్తం చెర్రీకే వదిలేసినాము. బికాజ్ వాడు పెద్దగా అవుతున్నాడు, వాడికంటూ ఒక టేస్ట్ ఉంటుంది, అది మాకు అర్థం అవ్వాలి అంటే ఇలాంటి చాయిసెస్ పిల్లలకి ఇవ్వాలి. సో చూసినారు కదా, ఇల్లంతా క్లీన్గా పెట్టేసినారు. సో మా ఫ్రెండ్స్ పొన్ని, డాలీ అండ్ మా చిన్న వాళ్ళు అందరూ ఒక రోజు ముందే వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు కాలు నొప్పి కూడా చాలా ఉంది కదా, అందుకనే వాళ్ళందరూ నన్నైతే ఎక్కువ ఏం పని చేయకుండా మంచిగా హెల్ప్ చేస్తున్నారు. నేను చేసే పనులు నేను కూడా చేస్తున్నా. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.